Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. If you keep evil far away, you will prosper. The book of Job chapter 22 verses 23. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో తెలియచేస్తున్నాడు. చూడండి, ఎవరి మనసులో దుర్మార్గం ఉంటుందో వారి యొక్క కుటుంబంలో కూడా అనేక దురాలోచనలు కలిగి ఉంటారు. ఎవరికి చెడు చేద్దామా, ఎవరిని ఈ రోజున మోసం చేద్దామా, లేదా ఎవరిని ఏడిపిద్దామా, ఇలాంటి చెడ్డ లక్షణాలను కలిగి ఇతరుల పట్ల వాళ్ళు ఎంతగానో గర్వంగా ఉంటారని దేవుడు అంటున్నాడు. చూడండి, ఈ నేటి సమాజంలో కూడా అలాగే జరుగుతుంది. అయితే దేవుడి దినమున ఏమని మాట్లాడుతున్నాడంటే, కుటుంబంలో కానీ అభివృద్ధి పొందాలన్నా, లేదా కుటుంబంలో పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, ప్రతి విషయాల్లో నీకు పేరు ప్రఖ్యాతలు రావాలన్నా కూడా అది కేవలం దేవుని వలన మాత్రమే నీవు ఘనత పొందుకుంటావు. నీ ఎడల దేవుడు అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడండి. అయితే దేవుడు ఈ దినమున తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దుర్మార్గాన్ని తీసివేసుకోనండి. అటువంటి ఆలోచనలు, చెడ్డ తలంపులను వాటన్నిటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి వాటిని సరిచేసుకొని సమాధానం కలిగి తగ్గింపు స్వభావముతో, దీన స్వభావముతో దేవునికి ప్రార్థించుకొని, దేవా నా తప్పులను క్షమించు, నా దోషాలను, నా యొక్క దుర్మార్గతను తీసివేయండి ప్రభువా, నీ ఎడల పశ్చాత్తాపడుతున్నాను తండ్రి అని మనం దేవుని ఎడల మొర్ర పెట్టుకుంటే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితాన్ని మారుస్తాడు. మన ఇతరులైన వంటి వారిలో కూడా అనేక దోషాలు ఉన్నాయి, వారిలో కూడా అనేక పాపాలు ఉన్నాయి. వారు ఏం చేస్తారు? దేవుని ఎడల వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారండి. వారు కూడా దేవుని ఎడల విశ్వాసం పొందిన వారుగా వారు కూడా అభివృద్ధి పొందడం జరిగింది. మనం చదువుకునే ఉన్న బైబిల్ గ్రంథాలలో కూడా. అయితే దేవుడు అంటున్నాడు కదా, మన హృదయాన్ని ఇప్పటికైనా మార్చుకొనండి, దుర్మార్గతను తీసివేయండి, వాటన్నిటినీ విడిచిపెట్టేసి పాపపు సంబంధం, లోక సంబంధం, ఆ యొక్క చెడు స్వభావాలన్నిటిని విడిచిపెట్టేసి దేవునిలోనికి వస్తే నీవు అభివృద్ధి పొందుతావు. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీవు మంచి స్థాయిలో ఉంటావు. దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడండి. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాగే ఉన్నాయి కదా. మన దావీదు ఏంటి, అబ్రహాము ఏంటి, ఇస్సాకు ఏంటి, వీరు కూడా దేవుని ఎడల తప్పిపోయినా మరలా వారి తప్పు వారు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవునికి తమ పాపములు ఒప్పుకొని తాము పశ్చాత్తాపడి దేవుని ఎడల అనుగ్రహాన్ని పొందుకున్నారండి. వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. కనుక మనకి మనమై తగ్గించుకొని దేవుని ఎడల తగ్గింపు స్వభావంతో ప్రార్థించుకొని దుర్మార్గతను తీసివేసుకొని దేవుని ఎడల మనందరికీ మంచి హృదయమును యథార్థంగా జీవించడానికి ఆ యొక్క మంచి గుణగణాలను దేవుడు మనందరికీ కూడా దయచేయుగాక. ప్రార్థన. జీవం గల మా గొప్ప తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందుతావని దేవుడు ప్రభువా మాతో తెలియచేస్తావు ప్రభువా. మా తప్పులను, మా దోషాలను మమ్మల్ని క్షమించండి. దుర్మార్గత ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, వీటన్నిటిని తీసివేసి ప్రభువా నీ ఎడల పశ్చాత్తాపడుతున్నాం దేవా. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇంకా అలాంటి వారి లోకంలో ఉన్నట్లయితే వారిని కూడా మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపడే హృదయాన్ని దయచేయమని కోరుతున్నాను. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని హృదయాన్ని మీరు కదిలించండి, మాట్లాడండి ప్రభువా. నీవే వారితో, ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.